ఈ మధ్యన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్పిఓస్ కి మేజర్ గా ప్రమోట్ చేయడానికి చాలా డిఫరెంట్ నాబార్డ్ ద్వారా కానీ ఎస్ఎఫ్ఎస్సి ద్వారా కూడా చాలా స్కీమ్స్ తీసుకొచ్చండి. ఎఫ్పిఓస్ ఫర్ హార్టికల్చర్ ప్రొడ్యూస్, ఎఫ్పిఓస్ ఫర్ సిరియల్స్ కానీ వాళ్ళందరికీ కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, వాళ్ళు ఒకవేళ ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసుకుందామంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం అవన్నీ కూడా చేస్తూ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఏ సబ్సిడీస్ అవైలబుల్ ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి అవన్నీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మేజర్ గా ఈవెన్ ఎఫ్పిఓస్ అంటారు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఈవెన్ మా స్కీమ్స్ లో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా 75% సబ్సిడీ సేమ్. అదర్ స్టేట్స్ లో ఎక్కడైనా సరే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అనేసరికి వాళ్ళకి 75% సబ్సిడీ. అదర్ మామూలు నార్మల్ రెగ్యులర్ ఎంటర్ప్రెన్యూర్ అనుకోండి 40%. అదే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయితే 75% సబ్సిడీ వస్తుంది అనమాట. అలాగే స్టార్ట్అప్స్ కూడా ఎవరైనా కొత్తగా కంపెనీ పెట్టారనుకోండి, మేము ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తాం కదా, ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కి ఎంకరేజ్ చేయడానికి మనం నామినల్ ఫీజే చార్జ్ చేస్తారనమాట. ఒక 1 lakh రూపీస్ అదర్ కంపెనీకి రెగ్యులర్ ఎక్స్పోర్టర్ తీసుకుంటే స్టార్ట్అప్ కంపెనీకి 10,000 కి ఇస్తారు. ఆ విధంగా ఎంకరేజ్మెంట్స్ చేస్తూ ఈ ఎఫ్పిఓస్ కి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి, నెక్స్ట్ ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తారు.